వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒక్కసారి చూడండి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి. అందుకే ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా, ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి, కాపాడండి తెలంగాణను. తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు, ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు. ఈ పైశాచిక ఆనందం అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి. భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి. ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత. 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం. దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. మీరు అందుకుంటున్న ప్రతి నియామక పత్రం రైజింగ్ తెలంగాణ 2047 హామీ పత్రం కావాలని, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నట్టుగా మానవీయ స్పర్శతో సందేశాన్ని అందించి వృత్తి దేవోభవ అని మీకు డెడికేషన్ మంత్రాన్ని ఒక ముఖ్య సందేశంగా అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో, ముఖ్యంగా ఒక్కసారి తల్లిదండ్రులు అంటే 800 మంది విజేతలు ఉన్నారు. ఆ 800 మంది విజేతలని ఆశీర్వదించేందుకు చాలామంది వచ్చారు. అమ్మ నాన్న మీ గురించే కదా సీఎం గారు చెప్పింది, మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూసుకోవాలో. కాబట్టి అమ్మలు నాన్నలు అత్తలు మావలు ఉంటే నిలబడండి, ఒకసారి ఎంతమంది వచ్చారో చూసి ఆనందిస్తాం. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి, ఇందాక మీ పిల్లలు కొట్టారు. ఇది సీఎం గారు మొన్న గ్రూప్ 1 వేదిక పైన, ఈరోజు గ్రూప్ 2 వేదిక పైన ఇది కొలువుల జాతరే కాదు, మానవీయ తెలంగాణ కుటుంబ విలువల జాతరగా కూడా వారి సందేశం అందించారు. వారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం, విజేతలందరూ లేచి కుడిచి ముందుకు పెట్టి నిలబడి ప్రతిజ్ఞ చేస్తారు. ఐ రిక్వెస్ట్ సిఎస్ గారు వారు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత నియామక పత్రాల పంపిణీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2కు ఎంపికై ప్రభుత్వ సేవలో అడుగెడుతున్న నేను నాకు అప్పగించిన బాధ్యతలను అంకిత భావంతో, చిత్తశుద్ధితో, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని, ఉన్నతాధికారుల మార్గదర్శనంలో బృంద స్ఫూర్తితో ప్రజలకు విశ్వాసపాత్రుడిగా, రాగద్వేషాలకు అతీతంగా, త్రికరణ శుద్ధిగా సేవలను అందిస్తానని, విధులు నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఒక్కొక్కరు వేదికపైకి వేయించేసి నియామక పత్రాలు అందుకుంటారు. ముందుగా జిఏడిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్గా నారు వెంకట హరవర్ధన్ రెడ్డి. బాబు కార్డులెస్ ఇవా? కార్డులెస్. హరవర్ధన్ రెడ్డి వెళ్ళమ్మా. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్ గారు, సిఎస్ గారు, స్పెషల్ సిఎస్ ఎక్క గారు, తర్వాత కళ్యాణ్, నూతన పార్టీ కళ్యాణ్, తర్వాత మైసా ఉజ్వల ఖమ్మం జిల్లా, తర్వాత చిలుక సాయి ప్రబల్లిక మంచిర్యాల,
షేక్ సమీనా, సూర్యాపేట్. వీరంతా జిఏడికి. ఇప్పుడు పంచాయతీరాజ్ అండ్ ఆర్డి కృష్ణకుమార్, యు కృష్ణకుమార్, సంగారెడ్డి. మౌనిక, మన కన్యారం. ఎస్తవేని మౌనిక, కరీంనగర్ జిల్లా. బుద్ధిరాజు శ్రీలక్ష్మి, మానుకోట, మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ ఆనరబుల్ అడ్వైజర్ వేయం గారి ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్, పెదపంగ ప్రశాంత్, నల్గొండ జిల్లా. తర్వాత మన్నె వేణు, నారాయణపేట. నాయబ్ తహసీల్దార్లుగా అందుకుంటున్నారు మన్నె వేణు, నారాయణపేట. తర్వాత సాబేర్ బండి, వికారాబాద్ జిల్లా. ఎర్ర సౌమిక, హైదరాబాద్. జంగిలి శ్రవణ్ కుమార్ ఫ్రమ్ నిర్మల్. నాయబ్ తహసీల్దారులు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా. ఎమ్మెల్సీ దయాకర్ గారు, ఆనరబుల్ సీఎం గారు పిలిచారు. శ్యామ్ సుందర్ రెడ్డి గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా. ఇప్పుడు రంజిత్ కుమార్ ఫ్రమ్ హనుమకొండ. ఏ ప్రవల్లిక, రంగారెడ్డి జిల్లా. శనిగర్